ఉద్యోగం ఒక వ్యక్తిగత అవసరమే కాదు, వ్యవస్థ అవసరం కూడా. చాలామంది పాలకుల యొక్క ఆలోచన కానీ లేకపోతే పెద్దవాళ్ళ ఆలోచన ఎట్లుంటుందంటే వాడు ఉద్యోగం అడుగుతుందంటే వాని కోసం అడుగుతుంది కదా అనుకుంటారు. కానీ వాడు వ్యవస్థ నిర్మాణంలో వాడు ఉద్యోగిగా పనిచేసి ఆ వ్యవస్థను బలోపేతం చేసి ఆ వ్యవస్థ ప్రగతి కోసం తోడ్పడేటువంటి ఒక ఇంధనంగా శక్తిగా మారతాడు ఒకసారి ఉద్యోగం తయారైతే. ఎప్పుడైతే ఈ పర్స్పెక్టివ్తో కనుక పాలసీ మేకర్స్ కనుక ఆలోచించినట్టయితే ప్రొవైడింగ్ జాబ్ ఈజ్ నాట్ ఫర్ ఇండివిజువల్స్ బట్ ప్రొవైడింగ్ జాబ్ ఈజ్ ఫర్ ది స్ట్రెంథనింగ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద నేషన్ అనే ఒక పర్స్పెక్టివ్ వచ్చినప్పుడు ఒక పాజిటివ్ ధోరణితో అన్ఎంప్లాయ్మెంట్ సమస్యను లేకపోతే ఉద్యోగాల కల్పన సమస్యను ఆలోచిస్తారు. దురదృష్టం ఏంటి అంటే పాలక వర్గాలు కన్సిస్టెంట్గా మనం దేశవ్యాప్తంగా చూసినట్టయితే నిరుద్యోగ సమస్యను అదొక సమస్యగా చూస్తారు. బట్ యాక్చువల్లీ ఇట్స్ అన్ ఆపర్చునిటీ దట్ యూ ఫుల్ఫిల్ అండ్ దెన్ స్ట్రెంథన్ ది నేషన్. ఈ ఆలోచనలో ఇవాళ దురదృష్టం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇవాళ నిరుద్యోగ సమస్య ప్రబలిపోయింది. దాదాపు ఇంతకుముందు అశోక్ గారు ఇంకా చాలామంది చెప్పినారు 40-45 లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అంటే పర్టికులర్లీ పాపారావు గారు అన్నట్టుగా అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది. అంటే దీనికి ప్రధానమైనటువంటి ఒక బాధ్యత ప్రభుత్వాలదే. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఇంతకుముందు మారుతి సాగర్ గారు చెప్పినట్టుగా ఉపాధి కల్పించాలి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి, నైపుణ్యం పెంచాలి. అందుకే either you provide employment either in the private or the government, or you provide opportunities for the self-entrepreneurship or self-entrepreneurship, లేదు స్కిల్ బిల్డింగ్ చేసినట్టయితే కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎక్కడో ఒక్కడి దగ్గర బతికే అవకాశం ఉంటుంది. దే విల్ ఇన్ టర్న్ కాంట్రిబ్యూట్ టు ది స్టేట్స్ డెవలప్మెంట్. దురదృష్టం ఏంటి అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాడు చాలా వాగ్దానాలు చేసినారు. మీకు తెలుసు, చాలామంది చాలా విషయాలు చెప్పినారు. బట్ ఐ స్టిల్ వాంటెడ్ టు సమరైజ్ అంటే చెప్పాలి. చాలా వాగ్దానాలు చేసినారు. మనకు తెలుగులో సామెత ఉంటుంది, ఓడమల్లయ్య బోడమల్లయ్య అని చెప్పని. మీరంతా ఓడమల్లయ్య రాయాల. అశోక్ నగర్లో ఉన్నటువంటి అశోక్ సార్ గారి నుంచి మొదలుకుంటే మొత్తం అశోక్ నగర్ నిరుద్యోగులు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులంతా ఓడమల్లయ్యలు. ఓడ దిగంగానే బోడమల్లయ్యలు, గద్దెక్కంగానే బోడమల్లయ్యలు అన్నట్టుగా ఇవాళ అశోక్ నగర్ నిరుద్యోగుల పైన లాఠీలు, వాళ్ళపైన కేసులు, వాళ్లకు జైళ్లు అనేటువంటి ఒక రీతిలో ఇవాళ ఉద్యోగాలు అడిగినటువంటి ఒక నిరుద్యోగులకు ఇవాళ ఈ ప్రభుత్వం కేసులు, లాఠీలు, జైళ్లు అనేటువంటి ఒక రీతిలో ఇవాళ వాళ్ళ జీవితాలతో ఇవాళ చెలగట్టమాడుతూ ఉంది. ఉద్యోగం లేకుండా ఇవాళ ఆత్మన్యూనతాభావంతో ఉన్నటువంటి ఒక వాళ్లకు ఇంతకుముందు అంటున్న పరిష్కారం ఏందని చాలా స్ట్రాటజీ చెప్పిండ్రు. నాకైతే ఒకటే పరిష్కారం కనబడుతుంది. పరిష్కారం ఏందయ్యా అంటే ఉద్యోగం రావాలి అంటే రేవంత్ పోవాలి. ఉద్యోగం రావాలి అంటే గట్టిగా వింటాడు రేవంత్ రెడ్డి. ఉద్యోగం రావాలి అంటే గట్టిగానండి, ఆకలి అవుతున్నట్టుంది. ఉద్యోగం రావాలి అంటే ఇదే పరిష్కారం. ఎందుకు ఈ మాట కసికొద్ది చెప్తలేను, నేను ఏదో బీఆర్ఎస్లో ఉన్నా కాబట్టి రేవంత్ రెడ్డి మీద కోపంతో చెప్తలేను. దిస్ మ్యాన్ ల్యాక్స్ ద పర్స్పెక్టివ్. పాలకుడికి భయం ఉండాలా, భక్తి ఉండాలా, ఒక పర్స్పెక్టివ్ ఉండాలా. ఏమీ లేనటువంటి ఒక బరితెగింపు రాజకీయాలు, పరిపాలన ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న ఒక పరిస్థితి. ఇంతకుముందు మీరు 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 చదివే ఉంటారు. దిస్ ఇస్ ద మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోనే పెద్ద ఎత్తున అభయహస్తం మేనిఫెస్టో అని చెప్పని వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఒక మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో 2 సెక్షన్స్, ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయి. అవి ఒకటి మీకు 9వ పేజీలో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని చెప్పని ప్రియాంక గాంధీ గారే వచ్చి స్వయంగా ప్రకటించినటువంటి ఒక యూత్ డిక్లరేషన్. ఇది పెద్ద ఎత్తున యూత్ డిక్లరేషన్ ప్రకటించినారు. దాంట్లో అమరవీరులకు, ఉద్యమకారులకు, త్యాగాలకు గుర్తింపు అని చెప్పని, వాళ్ళ తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన యువతీ యువకులకు ఉద్యమ వీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇంతవరకు ఇవ్వాల, మరియు తల్లి, తండ్రి, భార్యకు 25,000 నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేత ఇది ఇవ్వలేదు. ఉద్యోగంలో పాల్గొన్న యువతపై కేసుల నమోదును ఎత్తివేతతో పాటు వాళ్ళందరికీ కూడా ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు అనేటువంటిది. మొదటి నెలలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లింపు.
టీఎస్పీసీని ప్రక్షాళన చేస్తామని చెప్పని, తర్వాత స్కిల్ డెవలప్మెంటర్లు అని చెప్పని సెంటర్లు పెడతామని చెప్పని, ప్రభుత్వ రాయితీతో ఏర్పరచబడ్డటువంటి ఒక ప్రతి కంపెనీలో కూడా 75% తెలంగాణ వాళ్ళకే, లోకల్స్కే ఉద్యోగం ఇస్తాము అని చెప్పని వాగ్దానం చేసిండు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున వాగ్దానం చేసి యూత్ కమిషన్ ఏర్పరుస్తాం, 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పని, ఫీ రియంబర్స్మెంట్ పథకం గురించి, మహిళా సాధికారత పేరు మీద 18 సంవత్సరాలు పైబడి చదువుకునే వాళ్లకు యువతకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తా అని చెప్పని, తర్వాత యువత ఉపాధి కల్పనలో మళ్ళా మెగా డిఎస్సి అని చెప్పని చెప్పిండు. ఫస్ట్ కేబినెట్ సమావేశంలో మెగా డిఎస్సి అని చెప్పిండు. రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఇట్లా చెప్పి చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టు రాసినారు. చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టు రాసినారు. దురదృష్టం ఏంటి అంటే ప్రభుత్వానికి భరోసా కల్పించాలి. ఇవాళ నిరాశ నిస్పృహతో కొట్టుమిట్టాడుతున్నట్టు నిరుద్యోగులకు భరోసా కల్పించాలి. పుస్తమెట్టలమ్మి, తల్లి పుస్తమెట్టలమ్మి ఆ డబ్బు పట్టుకొచ్చి అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లో డబ్బులు కట్టి హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక విద్యార్థులకు ఒక భరోసా. ఓన్లీ వే భరోసా ఏంటి? దొంగ లెక్కలు చెప్తా ఉన్నారు. 67,000 ఉద్యోగాలు అని చెప్పని మన అసెంబ్లీలో చెప్పినారు. మేము అడిగినాం ఎట్లనాయా 67,000 ఉద్యోగాలు అంటే, వాడు ఏం చెప్తా ఉన్నాడు, ఇవాళ నేను ఇస్తా అన్న 2 లక్షల ఉద్యోగాల్లో 67,000 ఉద్యోగాలు ఇచ్చేసిన, నేను ఇంకా బాకీ ఉన్నటువంటిది 130,000 ఉద్యోగాలు అని చెప్పని మనం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి 67,000 ఉద్యోగాల్లో 17,000 ఉద్యోగాలు మాత్రమే ఈ ప్రభుత్వం నోటిఫై చేసినటువంటిది. మిగతా అన్ని కూడా కేసీఆర్ గారు ప్రభుత్వమే గుర్తించి ఆ భర్తీ చేసే ఒక ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత ఏ దొడ్ల కడితేనే నా దొడ్లే ఇంత చాలదా అని చెప్పని రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకొని ఇవాళ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఇవాళ మోసానికి గురి చేస్తూ ఉంటారు. ఏమవుతుంది ప్రభుత్వానికి? ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. 2.5 ఏళ్లు గడిచిపోయినాయి. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి? ఐఎమ్ విల్లింగ్ టు వెయిట్. నేను ఇంకొక 6 నెలలు వెయిట్ చేస్తా. నేను ఇంకొక సంవత్సరం పాటు నేను వెయిట్ చేస్తా. నేను ఇంకొక సంవత్సరం పాటు నేను వెయిట్ చేస్తా. నాకు మీరు కనీసం చెప్పండి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, కొత్త ఆర్డీఓలు ఎన్ని వస్తాయి, కొత్త డిఎస్పీలు ఎన్ని వస్తాయి, కొత్త సిటీఓలు ఎన్ని వస్తాయి, కొత్త సెక్షన్ ఆఫీసర్స్ ఎన్ని వస్తాయి, కొత్త జూనియర్ అసిస్టెంట్లు ఎన్ని వస్తాయి, ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగాలు ఖాళీ అవుతాయి అని చెప్పని ఈ సంవత్సరం ఇన్ని వస్తాయి, ఈ సంవత్సరం ఇన్ని వస్తాయి, ఈ సంవత్సరం ఇన్ని వస్తాయి అని చెప్పని ప్రకటించడానికి మీ ముల్లేం పోయిందిరా భయ్? ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ టు డిక్లేర్ అ వైట్ పేపర్ దట్ దీస్ ఆర్ ద లైక్లీ వేకెన్సీస్ ఇన్ ద నెక్స్ట్ 4 years or 3 years. మీరు ఆ రకంగా మీరు ప్రిపేర్ కండి అని చెప్పని. డబ్బు లేవంటున్నావు. వాస్తవానికి డబ్బు లేదు ఈ ప్రభుత్వం దగ్గర. సంపద సృష్టించేటోడికే పాలకుడిగా కొనసాగేటువంటి ఒక హక్కు ఉంటుంది. దుర్మార్గుడు రేవంత్ రెడ్డి గారు సంపద సృష్టించలేకపోతా ఉన్నాడు. వీఆర్ ఇన్ రెవెన్యూ డెఫిసిట్, సీరియస్ రెవెన్యూ క్రైసిస్. దొంగ లెక్కలతో బడ్జెట్ను ప్రవేశపెట్టి వాళ్ళ ప్రజలను, విద్యార్థులను అందరినీ కూడా మభ్యపెడతా ఉన్నాడు. రెవెన్యూ రెసిప్ట్స్ లో డెఫిసిట్, టాక్సెస్ కలెక్షన్స్ లో డెఫిసిట్, ఆఖరికి పెద్ద ఎత్తున పనిచేసే రియల్ ఎస్టేట్ రంగం కూడా వాళ్ళ కుదేలైపోయింది. మొత్తానికి సంపద లేదు. ఐ విల్ ఆల్సో ఎంపథైజ్ విత్ దట్. అట్లీస్ట్ టెల్ మీ హౌ యూ కెన్ క్రియేట్ ద జాబ్స్, వాట్ ఆర్ ద వేకెన్సీస్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద గవర్నమెంట్. అది చెప్పడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు రాకపోతే, విఘ్నత లేకపోతే, వీడు పాలకుడా లేకపోతే రాక్షసుడా? ఏ ముఖం పెట్టుకొని నువ్వు అశోక్ నగర్కి వెళ్ళి రాహుల్ గాంధీని తీసుకుపోయినావు, ప్రియాంక గాంధీని తీసుకుపోయినావు, రేవంత్ రెడ్డి పోయి అక్కడ డ్రామాలు ఎట్లా చేసిండు నాకు బాగా గుర్తు. జీవో 46 పాపం బాధితులు, కానిస్టేబుల్ దాదాపు 1,00,000 మంది ఉద్యోగాలు రాసినట్టు 1,00,000 మందిని ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. ఈ అశోక్ నగర్ వాళ్ళకి బస్సులు పెట్టి ప్రచారంలో వాడుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున మీ గెలుపు కోసం తోడ్పడ్డట్టుగా నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వకపోయినా ఉద్యోగ అవకాశాలు ఎప్పుడెప్పుడు ఎట్లా వస్తాయని చెప్పని ఒక వైట్ పేపర్ ఎందుకు ప్రకటించలేరు? ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ను ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాడు? ఒకటే మాట, ఉద్యోగ సంపద సృష్టించలేని వాడికి పాలకుడిగా కొనసాగే అర్హత లేదు. ఉద్యోగాలు ఇవ్వలేనట్టి సన్నాసులకు ఓట్లు అడిగేటువంటి హక్కు కూడా లేదు అనే విషయాన్ని బలంగా మనం చెప్పవలసిన అవసరం ఉంది. నేను గత ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో దాదాపు 1,65,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా భర్తీ చేసినట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. నేను అడిగేది ఏంటి అంటే, ఈ ప్రభుత్వం, నేను మళ్ళా రీట్రేట్ చేస్తాను, డూ యూ హ్యావ్ ఏ పాలసీ ఆన్ ఎంప్లాయ్మెంట్? నువ్వు ఎంప్లాయ్మెంట్ 45 లక్షల మంది నిరుద్యోగులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ సమస్యను పరిష్కరించడం కోసం రేవంత్ రెడ్డి దగ్గర డూ యూ హ్యావ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ పాలసీ ఆర్ నాట్? వైఎస్ఐయు అని పెట్టి స్కిల్ యూనివర్సిటీ పెట్టిన చంద్రబాబు నాయుడు ఐఎస్బి పెట్టిండు, రేవంత్ రెడ్డి వైఏఎస్యు పెట్టిండు అని చెప్పని సొల్లు మాటలు మాట్లాడేటట్టుగా రేవంత్ రెడ్డి గారు ఎంతమందిని నువ్వు ట్రైన్ చేసినావు 2 yearsలో?
ఎంతమందిని ట్రైన్ చేసినావు? ఇన్ఫాక్ట్ వెన్ ఐ రిటర్న్ దట్ ఇన్ 2018 మేనిఫెస్టోలో రాసినప్పుడు వీ హ్యావ్ ప్రపోజ్డ్ ఇట్. స్కిల్ యూనివర్సిటీ పెట్టాలా, విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ పెట్టాలా అని అట్లా పెడుతూ మొత్తం కూడా ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్లో హైదరాబాద్లో ఒక ఇంటలెక్చువల్ గైడెన్స్, కరికులము, కోర్సు, ట్రైనింగ్ మెథడ్ అంతా క్రియేట్ చేస్తూ మొత్తం ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉండాలా, కేంద్ర ప్రభుత్వం అనుసంధానం కావాలని చెప్పని 18లో ఫర్ ద ఫస్ట్ టైం వెన్ ఐ రిటర్న్ ద కాంగ్రెస్ మేనిఫెస్టో వీ రిటర్న్. ఏం రోగం రాబాయి, 200 కోట్ల రూపాయలు అలొకేట్ చేసినారు. ఆనంద్ మహీంద్ర కావాలన్నా 1000 మందిని 2 ఏళ్లలో ట్రైన్ చేయడానికి చెప్పండి. 1000 మందిని ట్రైన్ చేయడానికి ఆనంద్ మహీంద్ర 200 కోట్ల రూపాయలు, 100 ఎకరాల భూమి, దానికి YYSU అని చెప్పని జబ్బలు కొట్టుకుంటూ సంకలు కొట్టుకుంటున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దేర్ ఇస్ నో స్కిల్ డెవలప్మెంట్, దేర్ ఇస్ నో ఎంప్లాయ్మెంట్, దేర్ ఇస్ నో ఎంటర్ప్రినర్షిప్. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ఇటువంటి వాటి ద్వారా ఇంతకుముందు అన్నట్టుగా నేను యూత్ కమిషన్ పెట్టి 10 లక్షల రూపాయలు ఇస్తానది అవి లేవు. మొత్తానికి మొత్తం ఇవాళ ఏమన్నాడు 3 ట్రిలియన్ ఎకానమీ అంటాడు. ఎట్లయితుంది 50 అంటే అవుతుంది అంటాడు. నీ 60,000 కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్ ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో హీఈస్ టాకింగ్ అబౌట్ 3 ట్రిలియన్ ఎకానమీ. ఎట్లయితుంది అంటే తెలంగాణ రైజింగ్ అవుతుంది కాబట్టి 3 ట్రిలియన్. ఎవరు రైజింగ్ అవుతున్నాడు? రేవంత్ రెడ్డి రైజింగ్ అవుతుంది. ఎట్లా రైజింగ్ అవుతుందంటే రియల్ ఎస్టేట్ దందాల్లో రైజింగ్ అవుతున్నాడు, వ్యక్తిగత సంపదను సంపాదించుకోవడంలో రైజింగ్ అవుతున్నాడు. నిరుద్యోగులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. ఎంత దుర్భరం. నాకు బాధ కలిగింది. అశోక్ గారు ఒక మాట అడిగారు, ఏంది మధ్యాహ్నం పూట భోజనం పెట్టాడు, కళ్ళలో నీళ్ళు వచ్చినాయి నాకు. ఏంటి నిరుద్యోగులు 5 గ్రాడ్యుయేట్ అయ్యి, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి, PhDలు చేసి నాకు 5,000 మధ్యాహ్నం పూట 5 రూపాయల భోజనమో 10 రూపాయల భోజనం పెట్టాలనేటువంటి దౌర్బల్యమైన పరిస్థితులకు ఎందుకు దిగదాడుతున్నాం? పేదరికం. ఈ పేదరికాన్ని అర్థం చేసుకోవాలంటే గుండె కావాలి. ఈ గుండె లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం, మానవత్వం లేని ప్రభుత్వం. గొడ్లను కొట్టినట్టు కొట్టినారు. ఐ స్టిల్ రిమెంబర్ GO 29 కేసు సందర్భంలో గొడ్లను కొట్టినట్టు వాళ్లను భుజాలు ఎత్తుకొని ఊరేగి ఓట్లు వేయించుకొని వాళ్ళని గొడ్లను కొట్టినట్టు కొడతావు. ఇవాళ విద్యార్థులు మాకు మధ్యాహ్నం భోజనం పెట్టినా చాలు అని చెప్పని ఉద్యోగాల నుండి భోజనం కాడికి వచ్చినాం మనం. అరే సిగ్గు శరం ఉండాలి ప్రభుత్వానికి, మానవత్వం ఉండాలి, చీమునెత్తురు ఉండాలి. అధికార మదం నెత్తికెక్కిన తర్వాత ఇవాళ విద్యార్థి నిరుద్యోగుల పట్ల ఈ రకమైన వ్యవహారం ఉంటుంది. ఎవరన్నా కావచ్చు, ఆయన కింద పనిచేసే వాళ్ళు ఎవరన్నా కావచ్చు, లేకపోతే శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఎవరన్నా కావచ్చు, ఆల్ ఆఫ్ యూర్ అకౌంటబుల్. వాళ్లను మభ్యపెట్టి, రెచ్చగొట్టి, ఆవేశపరిచి, బస్సులలో ప్రయాణం చేపించి ఇవాళ కనీసం వాళ్ళతో మాట్లాడడానికి కూడా మీకు సమయం లేదు అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఒక విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇంకొక విషయం, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ప్రభుత్వ ఉద్యోగాలు పెరిగినాయి అంటున్నాయి. ఐ వాజ్ జస్ట్ ట్రైయింగ్ టు డూ సమ్ సర్చ్. ఇగో పాపం పోలీసులు లాఠీ చార్జ్లో దెబ్బతిన్నటువంటి వాళ్ళు ఏదో క్రిమినల్స్ అయినట్టుగా వాళ్ళ గొలుసులు కట్టేసి తీసుకుపోయినట్టుగా వైనం. అగో మన సోదరుణ్ణి. ఏం న్యాయం చెప్పు రేవంత్ రెడ్డిది? దీనికేనా నీకు ఓట్లేసింది చెప్పు? విద్యార్థి నిరుద్యోగుల పైన లాఠీలు జడిపించడం కోసం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గద్దెనెక్కినవా? దొంగలకు, నేరస్తులకు, రేపిస్టులకు వేసేటువంటి సంకెళ్లు వేసి, గొలుసులేసి విద్యార్థి నిరుద్యోగుల పట్ల అమానుషమైనటువంటి దమనకాండ కొనసాగించడం కోసమే నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయిన రా అని చెప్పని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను. అరాచకం ఇది. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. The percentage of workforce in Telangana, government workforce in Telangana is 3.8%. 3.8%. National average of the government workforce is 6%. అంటే నేషనల్ యావరేజ్ 6% ఉంటే 3.8 మాత్రమే ఉంది. కర్ణాటక 4.8, మహారాష్ట్ర 4.9 ఏదో ఉంది. అట్లా చాలా రాష్ట్రాలు మనతో సమానమైనటువంటి ఆర్థిక స్తోమత కలిగినటువంటి రాష్ట్రాలలో 4.8, 4.9, 4.10. నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఈ ప్రభుత్వానికి సోయి ఉన్నట్టయితే మనము కూడా నేషనల్ యావరేజ్ తో సమానంగా ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పెంచవచ్చు. మనసుంటే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వవచ్చు. ప్రతి ఒక్క నిరుద్యోగ బిడ్డ ఎవరైతే ఇవాళ కోచింగ్ సెంటర్లు ఇంతకుముందు చెప్పింది ఒక లెక్క 1,00,000 మంది మాత్రమే చదువుతా ఉన్నారు కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో అని చెప్పని, వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు భర్తీ చేయొచ్చు ప్రొవైడెడ్ దిస్ గవర్నమెంట్ హ్యాస్ ఎ విల్. ఆ విల్ దయచేసి ఎందుకు లేదు అని చెప్పని వాళ్ళ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంతకుముందు పాపారావు గారు చాలా విషయాలు చెప్పినారు. TSIPAS అని మనకు ఒక వెబ్సైట్ ఉంటుండే, కేటీఆర్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆయన 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పని వారు పెద్ద ఎత్తున వేల కంపెనీలను అట్రాక్ట్ చేసిన తర్వాత 23-24లో 2,659 కంపెనీలు రిజిస్టర్ అయితే 24-25కి వచ్చేటప్పటికి అవి 2,050 అయింది. 25-26కి వచ్చేటప్పటికి 915 అయింది. తర్వాత పెట్టుబడులు 28,100 crores ఉంటే 24-25కి వచ్చినప్పటికి 13,000 అయిపోయింది. 25-26కి వచ్చేటప్పటికి 4,869 అయిపోయింది. అంటే దాదాపు
ఉద్యోగాల కల్పనలో 70-73% తగ్గిపోయింది. కంపెనీల ఏర్పడడంలో 70-73% తగ్గిపోయింది. ఏం గడ్డి బీక్తా ఉన్నారు మరి చెప్పరు మీరు? మీరు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయట్లేరు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా భర్తీ చేయించే ఒక పరిస్థితిలో మీరు లేకపోతే హూజ్ రైజింగ్ దెన్? వెన్ తెలంగాణ ఈజ్ రైజింగ్, వెన్ తెలంగాణ ఎకానమీ ఈజ్ గోయింగ్ టు అచీవ్ ద 3 trillion ఎకానమీ అనుకున్నప్పుడు ఉద్యోగాలు పెరగాల, కంపెనీలు పెరగాల, సగటు మనిషి యొక్క జీవితంలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ మారాలా. అది ఎందుకు మారతలేదు? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ చాలా కంపెనీలు వెళ్ళిపోయినాయి, గుజరాత్కు పోయినాయి, కర్ణాటకకు పోయినాయి. వాటి మీద అడిగితే సమాధానం చెప్తలేరు. దావోస్కు పోతాడు ముఖ్యమంత్రి, దావోస్కు పోయి ఏం మాట్లాడతారండి? మరి ఆయన చూసి కంపెనీలు రావాలి కదా. ఏమంటున్నాడు? ఐటీ ఇండస్ట్రీ ఇదే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అన్నాక ఏ ఐటీ కంపెనీ వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెడతారు మీరు చెప్పండి. అందుకే 2659 కంపెనీలు 23-24లో ఉంటే 25-26కి వచ్చేటప్పటికి 915 రావడానికి కారణం ఏంటి అంటే ఈ పెద్ద మనిషి దావోస్కు పోతాడు. ఐటీ ఇండస్ట్రీ మిస్టర్ రాహుల్ ఈజ్ లైక్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని చెప్పిన తర్వాత హౌ డు యూ కన్విన్స్ దట్ తెలంగాణ ఈజ్ అ గ్రేటర్ ఎకానమీ దట్ యూ కెన్ మేక్ అన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పని ఇవాళ ప్రశ్నించే పరిస్థితి. ఎంఎస్ఎంఈ సెక్టర్లో పరిశాన్ ఉంది, ఐటీ ఉద్యోగాలు బికాజ్ ఆఫ్ ఏఐ లే ఆఫ్స్ ఉన్నాయి. ఇంత పెద్ద దుర్మార్గమైనటువంటి ఒక పరిణామక్రమం జరుగుతూ ఉంటే సందట్లో స్టడేమేగాడు లెక్క హిల్ట్ పాలసీ పేరు మీద ఇవాళ ఉద్యోగాలు కల్పించేటువంటి కంపెనీలను ఇవాళ ఊరికి బయటపడేసి ఆ కంపెనీలు మూతవేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. 5 లక్షల కోట్ల రూపాయలు దొబ్బే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఫార్మాసిటీ దాదాపు 50,000 ఉద్యోగాలు కల్పించే ఫార్మాసిటీని ఇవాళ రద్దు చేసి పడేసి వాళ్ళ దాన్ని ఫ్యూచర్ సిటీ అని చెప్పని రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడతా ఉండు. కాబట్టి నేను ఇన్ని సమస్యలు చెప్పిన పరిష్కారం చెప్పన్నా అని మీరు అంటారు. నా దగ్గర పరిష్కారం లేదు, ఒకటే ఒక పరిష్కారం ఉంది. ఏందది? రేవంత్ పోవాలి, అనురబా జాబ్ రావాలి. ఇంటాడు రేవంత్ రెడ్డి. రేవంత్ పోవాలి, అదే పరిష్కారం, అంతకు మించి ఇంకోట్లేదు. నమ్మక ద్రోహికి ఆయన వచ్చి మొదట్లో 6 నెలలు అయితే ఈ మాట అనకపోతుంటే 2.5 ఏళ్ళు గడిచిపోయింది. నమ్మక ద్రోహం, నయవంచన, కేసులు, లాఠీలు, జైళ్లు ఇస్తున్నట్టు ధర్మిలా ఆ వ్యక్తికి ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదు. మనం వచ్చే 2 ఏళ్ళు గనక మేము అట్లా ఉద్యోగాలు లేకుండా ఊకమని అంటలేను, కొట్లాడదాం, అన్నిటికి కూడా కొట్లాడదాం, ప్రెషర్ పెడదాము, నోటిఫికేషన్ కానీ. బట్ దిస్ మ్యాన్ లాస్ట్ హిజ్ మోరల్ అథారిటీ టు కంటిన్యూ ఇన్ దిస్ చైర్. నిరుద్యోగుల పక్షాన ఒక తీర్మానం, రేవంత్ పోవాలి, జాబు రావాలని నినాదం తీసుకుంటే అప్పుడన్నా జర భయం పుట్టి అబ్బో నా కుర్చీ కేసరి వస్తుందని చెప్పని, నా ఉద్యోగానికి కేసరి వస్తుందని మీకు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ నినాదంతో బలంగా ముందుకెళ్దామని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రమణ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.